నెక్స్ట్ అంతకన్నా వర్స్ట్ థింగ్ ఏంట్రా అంటే ఈ టాపిక్ లో ఈయన మాట్లాడిన టైంలో ఈయన పెట్టిన ఎగ్జాంపుల్స్ ఇట్ వాస్ రిలేటెడ్ టు హిందూ గాడ్స్ అండ్ కల్చర్. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నంత రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. రేపు ఒకప్పుడు నువ్వే మహాభారతం అని చెప్పేసి యూట్యూబ్ లో సిరీస్ పెట్టినావు, ఇంకో పక్క నువ్వు మీనింగ్లెస్ చెత్త ఎగ్జాంపుల్స్ ఇస్తున్నావు. అసలు దీంట్లో హిందూ గాడ్స్ కి తీసుకురావాల్సిన అవసరం ఏంది? సీత ద్రౌపది రేప్ అంటున్నావు. 50,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఇలాంటి బేస్లెస్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి నువ్వు సొసైటీని ఏదో ఉద్ధరించినావు అనుకుంటున్నావు. యు ఆర్ క్రియేటింగ్ మెస్ అండ్ హేట్రెడ్. అసలు రేప్ జరగడానికి కారణం ఏంట్రా అంటే మైండ్ సెట్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్, అవుట్ఫిట్ ఆర్ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూ, ముస్లిం ఆర్ క్రిస్టియన్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అబౌట్ ద మైండ్ సెట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అక్కడ దాకెందుకు, నీ మైండ్ సెట్ గురించే మాట్లాడుకుందాం. ఒకప్పుడు దీప్తి సునైనా గురించి మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తుంది అది ఇది అని చెప్పి మాట్లాడినావు. ఇప్పుడు నువ్వే వచ్చి అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తూ తిరగండి అని మాట్లాడుతున్నావు. మొక్కలు ఇప్పుకొని తిరగండి, మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. అమ్మాయిల డ్రెస్సెస్ అంటున్నావు, రేప్స్ కి అగేన్స్ట్ అంటున్నావు, ఇది అంటున్నావు అది అంటున్నావు, మళ్ళీ 14 ఏళ్ల మైనర్ అమ్మాయితో మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని అండ్ నువ్వు ఇలాంటి మ్యాటర్స్ లో నీతులు చెప్తుంటే వీళ్ళందరూ వినడం. ఈ మ్యాటర్ చాలా డిమీనింగ్ ఉంది అండ్ చాలా చాలా బాధగా ఉంది. అండ్ ఆడియన్స్, దిస్ ఇస్ ఫర్ యూ.